అంటే 'మెగా ఫ్యామిలీకి' ఇటు 'అల్లు ఫ్యామిలీకి' మధ్యలో వారు సమసిపోయినట్టే అంటారా? ఈ గొడవ? సమసిపోవటం అంటే సమసిపోదమ్మా. ఈ అల్లు విషయంలో ఈ నాగబాబు అంటిచ్చాడమ్మా, రగిలిచ్చాడమ్మా. అనవసరపు ఆ మాట మాట్లాడి. అప్పుడు జెన్యూన్‌గా అది చెప్పేసాడు. "నేను నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నా స్నేహధర్మం కోసం ఇచ్చిన మాట కోసం వచ్చానన్నాడు." దాన్ని గౌరవంగా వదిలేసుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. అది మా వాళ్ళే, బయట వాళ్ళే మాకు సపోర్ట్ చేయిస్తే చేసిన వాళ్ళు బయట వాళ్ళైనా మా వాళ్ళే. మాకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళైనా బయట వాళ్ళు. ఇది ఒక కామెంట్ మాట్లాడి నిప్పు రగిలిచ్చాడు నాగబాబు. ఇప్పుడు అందువల్ల ఏం మాట్లాడాం మనం ఫంక్షన్‌లో అర్జున్ మాట్లాడింది ఏ విషయం దేనికి సంబంధించి? సుకుమార్ ఫంక్షన్ కవిత రమ్మంటే వచ్చాను నేను. నాకిష్టమైన చోట వస్తాను. ఎప్పుడైనా నాకిష్టమైన చోట వస్తాను. నా అభిమానులే నాకు తప్పే ఉంది ఇంట్లో. అభిమానులే ఎవరికైనా లైఫు. చిరంజీవి గారు అనగలరా నాకు అభిమానులు కాదు మిగతా అభిమానులే ఏ హీరో అయినా అభిమానులే. అభిమానులు అదే మాట అన్నాడు. అదే మాట అన్నాడు. నేను ఎక్కడికైనా వస్తాను, ఎప్పుడైనా వస్తా అన్నాడు. దాన్ని తప్పుపట్టి మాట్లాడుతున్నారంటే ఏమనాలి ఈళ్ళని? బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు అనాలి. అదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది అతను పర్యావరణ మంత్రిగా మాట్లాడాడు. పర్యావరణంగా కావాలన్నాడు. అతను గతంలో హీరోసు చేశారు. ఇప్పుడు చేయలేదు. దాన్ని వీళ్ళు ఫ్యాన్స్ బుద్ధి లేని అండర్‌స్టాండింగ్ లేని ఎదవలు ఫ్యాన్స్‌లో కొంతమంది ఉంటారు. ఈ వాళ్ళు బన్నీని గురించి అన్నాడని. అలా ఎందుకు అనుకోవాలి? 'మురుగరాజు' సినిమా కోసం వాళ్ళ అన్నయ్య 2 సార్లు అక్కడ బ్రిడ్జ్ చేశారు. అడవిలో మొత్తం నరికేసేసి బ్రిడ్జ్ చేశారు. అలాగా ఇద్దరు సద్దులకి సాగర్ అడవుల్లో పెద్ద క్లైమాక్స్ కోసం పెద్ద బ్రిడ్జ్ కట్టారు. మొత్తం చెట్లు గిట్లు నరికేసి. అప్పుడు అంటే ఆయన బందిపోడు. ఆయనకు గతం తెలియక తను వచ్చిన ఇండస్ట్రీలోకి వచ్చిన 20 ఏళ్ల విషయం చెప్తే అంతకుముందు 40 ఏళ్ల క్రితం తీయలేదు. దానికి ఏం తెలుసు? బందిపోటు భీమన్లేంటి, అరణ్యం అనేక సినిమాలు మేము పనిచేసాం. అక్కడ తలకోన అడవుల్లో, హార్సిలీస్ అడవుల్లో, నల్లమల అడవుల్లో, ఎన్నో అడవుల్లో తీస్తానే ఉన్నాం. అప్పుడు తీసినప్పుడు చెట్లు నరుకుతానే ఉన్నాం అవసరమైనప్పుడు. ఎందుకంటే అప్పుడేమో రెస్ట్రిక్షన్ లేదు. రూల్ పెట్టారనుకో అడవిలో షూటింగ్ చేసుకోండి కానీ ఈ ఈటిలిన చెట్లు నరకద్దు అని అన్నారనుకోండి. అప్పుడు ఎవరు మాట్లాడరు కదా! మీరు రూల్ పెట్టండి. ఆయన అన్నాడు పర్యావరణం గురించి అన్నాడు. పర్యావరణంలో వాళ్ళ బన్నీని గురించి అన్నాడని ఎందుకు తీశారు? నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ అన్నయ్య గురించి అన్నాడు. వాళ్ళ అన్నయ్య మురుగరాజుని గురించి అన్నాడు. కొన్ని తెలియక అన్నాడు. గతంలో చేయలేదు. గతంలోనూ చేశారు హీరోలు. అడవుల్లో తీశారు. అడవులు చెట్లు కొట్టేవాళ్ళం. మేము పనిచేసాం. ఎందుకు కొట్టేవాళ్ళం? అప్పుడు ఏమి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మీరు పర్యావరణం కాపాడు చట్టం పెట్టండి. తీయరు. సో అప్పుడు తీస్తున్నారు. అప్పుడు హీరోలు చేస్తున్నారు. ఇప్పుడు హీరోలు చేస్తున్నారు. అప్పుడు హీరోలు చేయలేదు అనేది పచ్చి మాట తెలియని మాట అతనికి. సగం హాఫ్ మిడిమిడి జ్ఞానంతోటి ఆయనకి ఇండస్ట్రీ అనేది 20 ఏళ్ళుగా తెలుసు. మరి 70 ఏళ్ళు ఇండస్ట్రీ ఇది. 75 ఏళ్ళ ఇండస్ట్రీ. దీంట్లో అడవుల్లో ఎప్పటినుంచో తీస్తున్నారు. ఈ అడవులో తీయటం, షూటింగ్‌కి అవసరమైనప్పుడు ఆ చెట్టు కొమ్మట్టడం, ఈ కొమ్మ కొట్టేయటం, సెట్లేస్తే సెట్ కోసం ఆ ల్యాండ్ అంతా చేయటం, ఇయన్నీ చేస్తానే ఉన్నారు. చట్టం ప్రకారం అబ్జెక్షన్ లేదు గనుక చేస్తారు. చట్టం వస్తే చెయ్యరు అంతే కదా! అది ఈయన గురించి అన్నాడని ఎందుకనో వాళ్ళ అన్నయ్య గురించి అన్నాడేమో. ఆ అవార్డు ఎందుకంటే బన్నీని గురించి అంటే బన్నీని గురించి అన్నాడు. మరి ఆ పాత్రకే కదా నేషనల్ అవార్డ్ ఇచ్చారు. 69 ఏళ్లలో మనకి తెలుగు ఉత్తమ నటుడు అవార్డు దీనికే ఇచ్చారు మరి. అంటే తన మిత్రపక్షమైన బీజేపీ తిడుతున్నాడు ఆయన. అంతేగా మరి. అది అంటే మిత్రపక్షమైన బీజేపీని అన్నట్టే కదా! సో ఇయన్నీ ఆ విచక్షణ లేకుండా ఏదో ఒకటి వాగేస్తున్నారు. అది ముగింపు పలకాలంటే పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పొజిషన్‌లో ఉన్నాడు. గతంలో ఓన్లీ ఆర్టిస్టు. ఇప్పుడు బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన తను నోరు తెరిచి నాయన నేను అన్న ఉద్దేశ్యం ఇది కాదు. మీరు అనవసరంగా అల్లరి చేయకండి. నేను అన్న ఉద్దేశ్యం ఇన్ జనరల్ ఒక మినిస్టర్‌గా పర్యావరణం కాపాడటం కోసం ఇన్ జనరల్ చెప్పాను. అది నేను ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి కాదు అని అతను ఒక మాట అనటము. ప ఈ క వీళ్ళని హ్యాండిల్ చేసేది ఫ్యాన్స్‌ని హ్యాండిల్ చేసేది నాగబాబు. నాగబాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. అయితే సమస్య పోద్ది. లేకపోతే ఇలా ఉంటది కానీ ఎవరెవరిని చేయగలరమ్మా? వాడేమి అర్జున్ ఒక స్థాయి ఎళ్ళిపోయాడు.
ఈ మీరు అల్లరి చేస్తే పడిపోయే కెరీర్ కాదు. వెళ్ళిపోయాడు. ఒకవేళ అతని ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్నారా వీళ్ళు? చిరంజీవి మెగా క్యాంపులో ఉన్నవాళ్ళు ఎవరు ఆ స్థాయికి వెళ్ళట్లేదు. అల్లు క్యాంపుల నుంచి మనాడు వెళ్తున్నాడు. సో ఇతను పెరుగుతున్న కొద్దీ అది మెగా చిరంజీవికి వెళ్ళదు, అకౌంట్లోకి వెళ్ళదు. ఇది అల్లు ఫ్యామిలీ. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు ఒక ఫ్యామిలీ, ఇది ఒక మూడో తరం. అరవింద్ కూడా ఇండస్ట్రీలో ఏమీ అనామకుడుగా లేడు. ఆయన చక్రం తిప్పినవాడు. ఇవాళ చిరంజీవి ఈ స్థాయిలో ఉండటానికి కారకుల్లో ఆయన ఒకడు. ఆయన మేధాశక్తి, ఆయన వెన్నెముకలా నిలబడి ఎప్పటికప్పుడు పొజిషన్ బట్టి ఒక్కొక్క మెట్టు చిరంజీవి ఎక్కడానికి ఆయన దోహదపడింది విషయం ఉంది. సో ఆ మెగాస్టార్ అనే స్థాయికి వెళ్ళటానికి అతను చేసే అరవింద్ బ్యాక్ బోన్గా నిలబడి చేసే సహాయాన్ని ఏనాటికి కాదనలేరు కదా. పవన్ కళ్యాణ్ బిగినింగ్ స్టేజ్లో కూడా సినిమాలన్నీ ఆయన ప్లానింగే. మొత్తం అందరికీ ఒక స్థాయి కల్పించడానికి ఒక ప్లానింగ్, మాస్టర్ బ్రెయిన్ తన అనుభవంతో ఉపయోగించి చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే అల్లురామన్ గారు ఒక స్టారు, ఈయన ఒక ప్రొడ్యూసరు కదా. ఆయన వచ్చినాక వీళ్ళు ప్రొడ్యూసర్లు. అప్పటికే ఫ్యామిలీ, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అల్లు ఫ్యాన్స్కి ఇటు మెగా ఫ్యాన్స్కి మధ్యలో ఇలాంటి అంటే ఒక క్లారిటీ రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? క్లారిటీ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్న డిస్టర్బెన్స్. పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు కారకులమ్మ. ఇది నిప్పు రగిల్చింది ఫ్యాన్స్ మధ్య నాగబాబు. ఇవాళ అతను అంటా ఉంటే కొంతమంది అరటిపొట్టులో సూది గుచ్చినట్టు ఎంత సెటైర్గా మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ అని. ఏదో సొల్లు భజన మాటలు మానేసేసి కరెక్ట్గా ఆ భజనకు పడిపోకుండా పవన్ కళ్యాణ్ ఇలాంటి భజన వాగుడికి పడిపోకుండా తను ఈ గొడవ ఎవరికి నష్టం, వాళ్ళిద్దరూ ఆలోచించేది ఎవరికి నష్టం. మీరు పోట్లాడుకోవడంలో ఏ హీరో కన్నా నష్టమా? మీ ఇంట్లో ఉన్న మీ హీరోలకే నష్టం, మీ కుటుంబాలకే నష్టం. వాళ్ళకి ఎవరికి, నందమూరి ఫ్యామిలీకో, అక్కినేని ఫ్యామిలీకో, ఘట్టమనేని ఫ్యామిలీకో వీళ్ళెవరికి నష్టం లేదు కదా. నష్టం మీకే కదా. ఈ విజ్ఞత ఆలోచించాలి వాళ్ళిద్దరు. ఇది మనకే నష్టం కనుక దీన్ని పులి స్టాప్ పెట్టాలి అని వాళ్ళు ఆలోచించుకోవాలి. విజయ్ దళపతి పార్టీ పెట్టారు. సో ఈ పార్టీకి అంటే డిఎంకే పార్టీ పడిపోతుంది ఇంకా ఈ పార్టీతో అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటే, దీనికి అంటే రజనీకాంత్ ఒక మాట అన్నారు, డిఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది, దాన్ని పడగొట్టడం ఎవడి తరం కాదు అని చెప్పేసి కూడా అన్నారు. 100% రజనీ అన్న దాంట్లో అక్షర సత్యం ఉంది. అంటే ఏదో విజయ్ని తగ్గించడానికి కించపరచడం కాదు. ఎవడో వాగిన మాట డిఎంకే అయిపోతే డిఎంకే కథం ఇవ్వడం అని. అది ఎందుకంటే అది అన్నాదురై, పెరియార్ అనే మహామహులు వాళ్ళు నాటిన బీజం. అది ద్రవిడ అనే భావాన్ని బాగా లోతుల్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు తమిళనాడులో ఏ నేషనల్ పార్టీ కూడా ముందు ఉండలేదు. ఈ లోకల్ పార్టీలతోటి వెనకాల ఉండాల్సి వస్తుంది. ఆ ద్రవిడ బీజం అనేది మహానుభావులు ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ కానీ, అన్నాదురై గారు కానీ నాటారు. ఆ నాటింది అంత బాగా బలంగా ఉండిపోయింది. సో అది ఎప్పటికీ పతనం కాదు. కాకపోతే ఓటమి రావచ్చు. కరుణానిధి గారు ఉన్నప్పుడు ఓడారు. ఎంజీఆర్ రాగానే ఎంజీఆర్ గ్లామర్గా ఆయన ఓడిపోయారు, మళ్ళీ తర్వాత గెలిచారు. జయలలిత ఉన్నప్పుడు ఓడారు, మళ్ళీ గెలిచారు. సో ఓటమి ఇవాళ ఉందంటే విజయ్ యొక్క అవకాశం ఏంటంటే, విజయ్కి వ్యాక్యూమ్ ఉందమ్మా రాజకీయాల్లో. ఒక్క డిఎంకే తప్పితే మిగతా పార్టీలన్నీ పక్కకు జరిగిపోయినాయి. జయలలిత మరణంతో, శశికళ అనారోగ్యంతో ఆ ఏడీఎంకే అనేది తునాతునకలైపోయింది. విజయకాంత్ మరణంతో అతని పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. మిగతా కమల్ హాసన్ రాజకీయాలకు పనికిరాడని తేల్చేశారు. ఈ తిరుమావళవను ఇలాంటి పార్టీలన్నీ కూడా అక్కడక్కడ 4-5 సీట్లకు తప్పితే స్టేట్ లెవెల్కి ఫుల్ లెవెల్ పార్టీలు కావు. సో స్టేట్ లెవెల్లో ఫుల్ లెవెల్ పార్టీ అనే ఏడీఎంకి ఎప్పుడైతే చచ్చిపోయిందో, కాంగ్రెస్, బీజేపీలు వెనకాల ఉండాల్సిందే అవి ఫుల్గా అధికారానికి రాగలిగే స్థాయిలో లేవు. రానివ్వరు కూడా, ఎప్పటికీ రానివ్వరు. నేషనల్ పార్టీలని ఎప్పటికీ అధికారంలోకి తమిళనాడు ప్రజలు రానివ్వరు. వాళ్ళకి లోకల్ ఫస్ట్ మేము మా స్టార్ట్ తమిళన్ మన్వాసనై తమిళ్
అని తమిళియన్ ఉయిర్ అని మాట్లాడతారు. వాళ్ళ ప్రతి ఒక్కడు పసిబిడ్డ బాలాది అంత గాఢంగా ఉంటారు వాళ్ళ దీంతోటి. వాళ్ళ కల్చర్ అవ్వచ్చు, వాళ్ళ భాష అవ్వచ్చు, వాళ్ళ అన్నిటికీ తమిళ్ అనేది ఊరిపోయి ఉంటుంది. సో అది చచ్చిపోవటం అనేది, దాన్ని ఊరించిన డీఎంకే చచ్చిపోవటం అనేది పిచ్చి మాట. ఎవరో ఊరినే గాలి మాట పోటీ ఉంటుంది. విజయ్ ఇప్పుడు మాస్ హీరోగా ఆడాళ్ళని ఆకర్షించుకోసాగలడు, యూత్ని ఆకర్షించగలడు, పిల్లల్ని ఓటున్న వాళ్ళందరినీ. అతను క్లాస్ ఆడియన్స్ తప్పితే మిగతా జనాలందరినీ ఆకర్షించగలిగిన సమ్మోహన శక్తి పొజిషన్లో ఉన్నాడు అతను. సో ఇప్పుడు మిగతా పార్టీ పెట్టినాక ఏమవుతుంది, పర్మిటేషన్గా వెయిటెడ్ చూడాలి, పర్మిటేషన్ కాంబినేషను. మిగతా లీడర్స్ డిఎంకే కాకుండా మిగతా రాష్ట్రంలో లీడర్స్ ఉంటారు, ప్రజల్లో పేరు గుర్తింపు ఉంటుంది, కానీ పార్టీ వల్ల వాళ్ళు గెలవరు. వాళ్ళ ఏ పార్టీని బట్టి గెలవరు, కానీ వాళ్ళ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్లు చాలామంది ఉంటారు సమాజంలో. వాళ్ళందరూ వాళ్ళ పార్టీకి కట్టుబడి ఉన్నారు కనుక గెలవట్లా, కానీ ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తారు. డిఎంకేకి వెళ్ళారు, డిఎంకే అపోజిషన్ కనుక వెళ్ళారు. వాళ్ళు ఈనాళ్ళు డిఎంకే అపోజిషన్గా ఉంటే వాళ్ళు మళ్ళీ వ్యాక్యూమ్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటిది ఒక వేదిక దొరుకుతుంది. సో ఆ మంచి పేరున్న లీడర్స్, నాయకులు అందరూ ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అది ఒక బాగా లేచి మంచి గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది. ఆ పోటీ ఇచ్చి కొడితే అధికారంలోకి వచ్చేలా చెప్పలేము. తమిళనాడు ప్రజలు చెప్పలేము. ఎందుకంటే స్టాలిన్ అయిపోయింది. ఆ స్టాలిన్ తర్వాత నెక్స్ట్ లీడర్షిప్ లేదు డిఎంకేలో. కుర్రాడు కదా. సో ఇంకో ఉదయనిధికి ఇప్పుడు కాదులే, ఫ్యూచర్లో ఇవ్వచ్చులే అని ఉంటుంది తమిళనాడు ప్రజల ఆలోచనలు. అంటే ఇప్పుడు కుర్రాడు కదా, మరీ కుర్రాడు, అతనికి ఇవ్వచ్చు, టైం ఉంది కదా. అది ప్రస్తుతం కొత్తగా వస్తున్నాడు, కొత్తగా ఏం సాధించి పెడతాడు, ఎంజిఆర్ లాగా ఏం చేస్తాడు, ఎంజిఆర్ స్కీమ్లో వెళ్తున్నాడు అతను. కనుక ఒక్కసారి ఒక ఫౌండేషన్ కావాలని కుదిరి కొడితే దెబ్బ కొట్టగలడు అతను. రెండే కొడితే జాక్పాట్ కొడతాడు, లేకపోతే మూల కూర్చుంటాడు.